జై జగదంబే. గురువుగారితో ముడిపడి ఉన్న మరికొన్ని సంఘటనలు చెప్తాను. నిజానికి ఆయనతో నా పరిచయం 2005. కానీ ఆయన ఒకసారి చెప్పారు ఎప్పుడో 1998లో మీరు అపార్ట్మెంట్లో ఉండే రోజుల నుంచి నేను మిమ్మల్ని గమనిస్తూ వచ్చానండి. ఎందుకంటే గురుమండలి మిమ్మల్ని మీతో కనెక్ట్లోకి రమ్మని చెప్పింది అన్నారు. 98లోనా? అదెక్కడ, ఎలా చూశారు చెప్పండి అన్నాను. ఒక వైట్ ఫియట్లో వెయిట్ చేసేవాడిని మీ అపార్ట్మెంట్ ముందు. మీకు మీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వదిలేసినప్పుడు పక్క వీధిలో ఉన్న మీ గురువుగారింటికి రోజు సాయంత్రం 4 గంటలకు వెళ్ళేవారు మీరు. అంటే ఆయన గురువుగారిని చెప్పలేదు, మీరు పువ్వులు తెచ్చుకుందుకు ఎవరింటికి వెళ్ళేవారు కదా అన్నారు. అది మా అక్క వాళ్ళ ఇల్లే. అక్కడే మా గురువు శ్రీవిద్యలో నన్ను తొలి అడుగులు వేయించినటువంటి గురువుగారు అక్కడే ఉండేవారు. ఆయన అఫ్కోర్స్ 90+ ఇయర్స్ అయింది. అప్పుడప్పుడు వచ్చేవారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఏం చేసేవారండి అన్నాను. గమనించేవాడిని అన్నారు. ఏం గమనిస్తారు రోజు అన్నాను. అంతే, గమనించేవాడిని అన్నారు. తర్వాత 7 ఏళ్లకి ఎవరి ద్వారానో ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అంటే సో టు సే హెస్ ఎంజినీర్డ్ ది మీట్. ఒక విధంగా ఆ సమావేశం అయ్యేలాగా ఆయన అలా రచించారు. అలా ఉండేది ఆయనతో. ఆయన ఒకసారి అపార్ట్మెంట్కి వచ్చారు. వచ్చినప్పుడు అది ఇది మాట్లాడుతూ నేనెవరు, మీకు నాకు పరిచయం ఏమిటి అంటే మీరు చాలా కాలం తెలుసు అన్నారు. అంటే చెప్పండి, నేను ఎక్కడ ఉన్నప్పుడు మీరు ఎరుగుతున్నాను అని మాటలు వచ్చినప్పుడు ఒకసారి మీరు రామకృష్ణ పరమహంస దగ్గర ఉండగా అన్నారు ఆయన. ఒక పాప 7-8 ఏళ్ళ పాప ఉంటుంది, నీడలా ఒక ఛాయలా ఉంది. ఆ అమ్మాయి మా పూజ గది వైపు నుంచి హాల్లోకి వచ్చి ఆయన మోచేయి దగ్గర ముట్టుకొని వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన ఏవో అలాగా ఎప్పుడో కలుసుంటాం అని మాట మార్చారు. నేను వదలలేదు. ఏం జరిగింది, మీరు హఠాత్తుగా వాక్యం మానేశారు అని. అంటే ఏదో అలాగే ఉంటాయని అన్నాను అన్నారు. కాదండి, కాదు ఎవరో ఓ పాప వచ్చింది, 7-8 ఏళ్ళ పాప మీ దగ్గరకు వచ్చి మీ చేయి ముట్టుకుంది. మా పూజ గదిలోంచి వచ్చి, మా పూజ వైపు నుంచి వచ్చి, నీ పూజ గది కనిపించదు, బాల్కనీలో ఉంటుంది అది, మీరు ఆపేశారు. ఆయన నవ్వారు కాస్త గట్టిగానే. చూసారా, ఇంకనే చూస్తే అడగడం ఎందుకు అన్నారు. బాలా త్రిపుర సుందర వద్దందా అన్నాను. అప్పుడు నేను బాగా తీవ్రంగా చేస్తున్నాను జపం. కాదండి, మీరు బాల ఉపాసన ఎక్కువ చేస్తారు, అలౌకికమైన ఏ శక్తి అయినా మీకు బాలగా కనిపిస్తుంది, అంతే, అది మీ మైండ్ ట్రాన్స్లేషన్ అన్నారు. ఓకే, బాగుంది. నిజానికి అప్పటికి మైండ్ ట్రాన్స్లేషన్లో నాకు ఏం తెలియవు. ఇటుచి ఆసక్తి ఉండడం చేత దాన్ని క్వశ్చన్ చేయకుండా, ఆర్గ్యూ అంటే ఒక వాదన చేయకుండా, అంటే ఏమిటి చెప్పండి, ఇంకెవరు మరి అన్నాను. ఎవరో ఒక థాట్ ఫామ్ని పంపించారు అన్నారు. అంటే ఎవరో ఒక ఆలోచనని ఆయన పంపించారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్పకు అని ఆయన ఆపేసట. థాట్ ఫామ్ అలా ఉంటాయా అన్నాను. థాట్ ఫామ్స్ ఉంటాయి, వాటికి ఏం రూపం ఉండదు. కానీ మీరు మీ అలా అతీంద్రియమైనటువంటి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటారు కదా, అతీంద్రియమైనటువంటి కొంత సమర్థతలు మీ దగ్గర కొన్ని ఉండడం కారణం చేత మీరు గుర్తించేది ఏదో వచ్చిందని. కానీ మీ మనస్సు దాన్ని అతీంద్రియమైనది ఏదైనా సరే మీకు అమ్మవారే కనుక మీకు అలా కనిపించింది ఆవిడ, అంతే. థాట్ ఫామ్ అది ఎవరో పంపించారు నాకు. ఎవరు ఏమిటి ఇప్పుడు వద్దు, సందర్భం వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఆ సందర్భం 20 ఏళ్ళు అయింది, ఎంతవరకు రాలేదు, అది వేరే కథ. మా
శిష్యులలోనే ఒక ఒక ఉన్నాం 10 మంది దగ్గరగా. ఒక శిష్యుడు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఎండీ అప్లై చేసి అదే రాశాడు ఎంట్రన్స్. 80 ఎంతో వచ్చినట్టుంది ర్యాంక్. అవకాశం తక్కువ సీట్లు. అంటే అక్కడ కూర్చోమన్నారు వెళ్ళి. వస్తుంది సీట్ అంటే వాడు చెప్పాడు, గురుగారు రావడం కష్టం అండి, ఉన్నవి ఇన్ని సీట్లు ఉన్నాయి, అది 80 దాటి ఉంది నాది, కాబట్టి ఓపెన్ కేటగిరీలో రాదు, ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళకి రాదు, వెళ్ళి కూర్చోరా. సరే. సరిగ్గా వాడి కౌన్సిలింగ్ మొదలై ఉంటుంది. ఈయన ఎన్ని రకాలుగా 80వ ర్యాంక్ వచ్చినటువంటి ఫార్వర్డ్ కాస్ట్ వాడికి సీట్ రావచ్చు, ఇంకా ఏమిటో అలాంటివి చెప్పినవి అవే చెప్తూ ఏవేవో ఎవరెవరో ఉదాహరణలు కొన్ని మరీ అబ్సర్డ్గా ఉన్నవి అలా మాట్లాడుతూనే ఉన్నారు. గంట చిల్లర 2 గంటల దగ్గరగా. అప్పటికి మాకు కొంత అనుభవం ఉంది. ఆయన అంత ఎక్కువగా ఏదైనా టాపిక్ మాట్లాడుతుంటే దాని గురించి పనిచేస్తున్నారు అని తెలుస్తుంది మాకు. కాకపోతే అది కొద్దిగా భరించడం కష్టం భౌతికంగా. అంటే చాలా అబ్సర్డ్గా ఉంటాయి అప్పుడు ఆయన మాట్లాడేవి, అది సాధ్యం కాదు అనిపిస్తున్నాయి ఆయన చెప్పేవి కూడా. సరిగ్గా ఒక గంటన్నర పోయిన తర్వాత వాడు ఫోన్ చేశాడు, అయ్యా నాకు సీట్ వచ్చింది. ఎలా వచ్చిందిరా? మధ్యలో బోల్డ్ మంది వెళ్ళిపోయారట ఆ సీట్ వద్దని, ఎనస్థీషియా సీట్ వద్దని వెళ్ళిపోయారు. నిమ్స్లో వచ్చింది ఎండి. అలా చేసేవారు ఆయన. దాని గురించి మాట్లాడారంట. దాని మీద పనిచేస్తున్నాను, సరేమో దాని గురించి మాట్లాడాలి కదా అన్నారు. అదేవిధంగా ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఏదో వాచి పోగొట్టుకుంది, భర్త ఇచ్చిన వాచి. కాకపోతే మరి భయపడింది ఆవిడ, ఆయన ఏమంటాడో అని. గోల్డ్ ప్లేటెడ్ వాచ్ ఏదో అనుకుంటాను అది. ఇల్లంతా వెతికేసాం, ఆ కూర్చున్నటువంటి మ్యాట్ మీద అక్కడే వెతికేసాం, దులిపేసాం, అయిపోయింది. ఆయన వచ్చిన తర్వాత ఏం మరి కంగారుగా ఉన్నారేమిటి అన్నారు. మధ్యాహ్నం వచ్చాక అనుకుంటా ఇది జరుగుతా. అంటే ఎగ్జాక్ట్ ఈవెంట్స్ ఎలా జరిగాయి అనేది గుర్తులే, చాలా ఏళ్ళు అయిపోయింది, 18-20 ఏళ్ళు అయింది. అంటే ఇలా వాచి కనిపించట్లేదు గురువుగారు. ఎక్కడ పోతుందమ్మా, ఇంట్లోనే ఉంటుంది, బయటికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఇక చుట్టుపక్కల వెతికాం, ఏం దొరకలేదు. ఆ చాపకో దానికి తగులుకుని ఉంటుందమ్మా అన్నారు. లేదండి వెతికాం, చాప దులిపాం, చూడండి అన్న. చాప దులిపారు, చాపలో ఉంది వాచి. అలా సాధ్యం కాదు, ఎందుకంటే చాలా చాలా క్షుణ్ణంగా వెతికారు. ఇంత చిన్న విషయం కదా, మీరు ఎందుకు మీ శక్తి వాడారు అన్నాను నేను. విషయం చిన్నదే, ఆవిడకి ఇంట్లో ఇబ్బంది అయ్యేట్టుగా కనిపిస్తోంది నాకు. భర్త ఏమైనా అంటాడేమో అనిపించింది, గట్టిగా ఏమంటాడు అనిపించింది. ఎందుకు కంగారు పడుతుంది కదా ఆవిడ, చేసేస్తే అయిపోతుందిగా అనిపించింది, చేసేసాను అన్నారు. అలాగే కొందరికి చిత్రంగా ఆయన అనారోగ్యాలు తగ్గించేవారు. అయితే ఇవన్నీ కొత్తలోనే చేసేవారు, తర్వాత ఇంక చేయడం మానేసారు ఆయన. మా అమ్మకి ఒకసారి అంటారు దాన్ని, కిడ్నీలో రాళ్ళు అంటాం కదా, అదే ఇబ్బంది వచ్చింది. విజయ డయాగ్నోస్టిక్ వెళ్ళి చూపిస్తే 10 mm ఉన్నాయి. అవి ఆపరేషన్ సర్జరీ ద్వారా మాత్రమే అవుతుంది. మీరు కనుక్కోండి, నేను కనుక్కుంటాను, తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. సరే కనుక్కున్నాం. ఆయన కనుక్కుని చెప్పారు, ఎవరో మా కజిన్ ఎవరో ఉన్నారు, కనుక్కున్నాను, 25,000 అవుతుందా అని. అంటే ఇది ఇప్పుడు 2009, 2010 టైంలో. సరే 25 పర్వాలేదండి అన్నాను నేను, ఇబ్బంది ఏం కాదు, 25,000 నేను చేయిస్తాను. మీరు ఆశ్చర్యపోవచ్చు, అంటే 25,000కి ఆపరేషన్ కూడా అయ్యేవా ఒకప్పుడు అని. అప్పుడు అయ్యేవి, ఇప్పుడంటే అది ఏ లక్షలో ఉంటుందేమో తెలియదు. సరే హాస్పిటల్కి వెళ్ళాలన్నారు, డ్రైవర్ని పిలిచాము, వాడు రావడం కదా, చీకటి పడినా వచ్చాడు. రాత్రి మా అమ్మ తీసుకుని నేను నా భార్య వెళ్ళాం. అక్కడ రిజిస్ట్రేషన్ చేయించే ముందు, ఎంటర్ చేయించే ముందు ఒకసారి నాకు ఫోన్ చేసి అప్పుడు చేయించండి అన్నారు. సరేనండి అన్నా.
సరిగ్గా రిజిస్ట్రేషన్ చేసే ముందు ఒకసారి ఫోన్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేయిస్తున్నానండి, రేపు సర్జరీ చేస్తారట అని. ఆహా! రేపు చేస్తా అన్నారా? అవునండి. మీరు బయలుదేరి వెనక్కి వచ్చేయండి అన్నారు. నేను సరిగా వింటలేదు కానీ ఏంటండి అన్నారు. మీ అమ్మగారిని తీసుకుని వెనక్కి వచ్చేసేయండి అన్నారు. అంటే సర్జరీ అన్న అక్కర్లేదు, మీరు వెనక్కి వచ్చేయండి. మా అమ్మ చాలా నొచ్చుకుంది. ఏమిట్రా నాయన ఇంత ఇంత బాధగా ఉంది, పోనీ ఏదో ఆపరేషన్ చేస్తే తీసేస్తారు అనుకుంటే మూటాములి సర్దుకొని వచ్చాం, 4 రోజులు ఉండడానికి వీలుగా, ఇదేమిటి మళ్ళీ వచ్చేయమంటున్నారు. కాదనలేము. 7 చిల్లర అవుతుంది, మళ్ళీ పొలోమని వెనక్కి వచ్చేసాం. మర్నాడు వచ్చారు ఆయన. అమ్మ మీకు కాస్త బాధ భరించండి, ఒక్క 4 రోజులు నేను చూస్తాను అని ఏదో మంది ఇచ్చారు. 4 రోజులు వేసుకోండి అమ్మా. మా అమ్మకైతే నమ్మకం లేదు, మాకు లేదు నమ్మకం. అప్పుడు చాలా బాధపడుతుంది. 4 రోజుల తర్వాత ఒకసారి విజయ డయాగ్నోస్టిక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేయించుకోండి అన్నారు. వారం రోజులైంది, అవ్వలేదు, 5 రోజులు 6 రోజులైంది. మళ్ళీ ఏం చెక్ చేసుకుంటాం? చెక్ చేసుకోండి, హబ్సి కూడా వెళ్ళాలన్నారు, దానికి దేనికో వెళ్ళాం, చెక్ చేయించుకున్నాం. నో ట్రేసెస్ ఆఫ్ ఎనీ స్టోన్స్, ఏమీ లేవు, ఏమీ లేవు. దట్ వాజ్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఇంటికి వచ్చాము. సరే మా అమ్మ కూడా దండం పెట్టుకుంది. చిన్నవాడైనా మా అమ్మ చిన్న కొడుకు కంటే చిన్నవాడైనా, మా రెండో తమ్ముడి కంటే చిన్నవాడు ఆ గురువుగారు. సరే అయింది. ఇంకొకసారి శిష్యురాళ్ళలోనూ ఒక అమ్మాయి కొడుకు, వాడికప్పటికే 4 ఏళ్ళు ఉంటాయేమో, స్కూల్లో ఇంకా వెళ్తున్నాడు, యూకేజీ ఎల్కేజీ టైంలో. కాలు మీద ఒక దెబ్బలా తగిలింది. దెబ్బ ఏదో కుట్టిందో ఏదో అనుకున్నారు, ఏదో కందిరేగలాడేదో కుట్టిందో, ఒక మచ్చలా వచ్చింది. మచ్చలు వస్తే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళారు. ఆ మచ్చ చూసి ఆయన ఏమన్నాడు, ఇది గ్యాంగ్రీన్ అన్నాడు. సరిగ్గానే విన్నారు మీరు, గ్యాంగ్రీన్ అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది గ్యాంగ్రీన్ తెలియదు మనకి. మన జనరల్గా ఏం వింటాం, అంతకుముందు ఏదో గాయం అయితేనో లేకపోతే షుగర్ ఉంటేనో అలాగే చెప్తారు కదా, మనకి తెలిసిన వైద్య శాస్త్రాలు అండి. అదే ఫైనల్ అని కాదు, కానీ కొంత ఆశ్చర్యపోయింది. పిల్లాడు వాడి కాలు మీద ఏదో దెబ్బలా తగిలింది, ఏదో ఆడుకుంటుంటేనో కుట్టిందో, ఇలా పిల్లలు ఆడుకుంటే ఏదో అయిందనుకున్నంత చిన్న గాయం, ఎందుకైనా మంచిది అని చెప్పి తీసుకెళ్తే గ్యాంగ్రీన్ అన్నాడు. ఇన్ని రోజుల లోపల ఆపరేషన్ చేయించకపోతే మొత్తం కాలుకంతా పాకే ప్రమాదం ఉంది. చాలా చిన్నది, అది చాలా చిన్న మచ్చ. 11 గంటల వేళ ఈ పిల్ల భయపడుతూ గురువుగారు ఫోన్ చేసింది, ఇలా ఇలా జరిగింది గురువుగారు అని. ఎవడమ్మా అన్నది, గ్యాంగ్రీనా పాడా, ఏం కాదు, మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు ఉంటారు కదా, ఆయన చూపించండి అన్నారు. అంటే ఆ అమ్మాయి చెప్పింది, అయ్యో డెర్మటాలజిస్ట్ చూపించాం గురువుగారు అని గట్టిగా అరిచారు. నేను చెప్తున్నాను కదా, ఫ్యామిలీ డాక్టర్కి తీసుకెళ్ళండి. సరే అండి, పొద్దున్న తీసుకెళ్తాం. అయితే పొద్దున్నేటి ఇప్పుడు 11 గంటలకి ఆయన ఉండట గురుగారు. ఎందుకు ఉంటాడమ్మా, వెళ్ళండి. మీకు అది సీరియస్ అని భయపడుతున్నారా, ఏడుస్తున్నారా, చెప్పండి, ఎందుకు చేరు, వెళ్ళండి అన్నారు. 11 గంటల ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి, ఆయన ఎండి తలుపు తట్టి ఈ టైంలో అనుకున్నాడు. సరే చెప్పండి ఏమిటమ్మా అన్నాడు. ఇలా విషయం అన్నారు. చూశారు, ఆయింట్మెంట్ ఇస్తారు, అంతే. ఏం అక్కర్లేదమ్మా దీనికి, ఓకే ఏదో వచ్చింది అంతే అని ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు, రాశారు. 2 రోజులు తగ్గిపోయింది. ఎలా ఉండేది అంటే ఇంక అసలు ఊహించలేం. ఇంకొక విచిత్రమైన, అబ్సల్యూట్లీ అన్బిలీవబుల్ అంటే మందులు అవి ఏం కాదు. ఒక శిష్యుడి భార్యకి డెలివరీ అవుతోంది. అంటే ఆ అమ్మాయి భయపడుతుంది, ఫస్ట్ టైం డెలివరీ, సిజేరియన్ వద్దని మా ఉద్దేశ్యం, వద్దని అయినా సిజేరియన్ వద్దులే అని. సరే మీరు చూడండి, అదేదో నాకు చెప్పారు. ఏం చేయాలి, కట్టమైసమని అడిగాను నేను. అమ్మ ఈ పిల్లకి డెలివరీ చేయించి పెడతావా, ఎందుకు అడగాలనిపించింది నాకు తెలియదు.
గ్రామదేవత పేరు వినుంటారు కదా, ఘట్టమేసమ్మ. హైదరాబాద్లో చాలా చోట్ల ఉంటుంది. ఆవిడ్ని పిలిచి చెప్పానమ్మా, ఇలా ఫలానా వాడికి ఇలాగ భార్యకి ఇలాగ ఉంది, డెలివరీ ప్రాబ్లం అవుతుంది, పిల్ల కంగారు పడుతుంది, చూస్తావా అన్నాను. 40 నిమిషాల్లో అయిపోతుంది బిడ్డ, ఏమన్నా ఏం చేయక్కర్లేదు, అయిపోతుంది అందే. ఆ పిల్లేమో గోల పెట్టేసి, లేదు నాకు సిజేరియన్ చేయించేసుకుంటాను, అది గోల పెడతాను. నేను మళ్ళీ ఈవెంట్ పిలిచాను, అమ్మలు నువ్వు ఏమైనా చెయ్యాలి అంటే, అయిపోతుంది చెప్పాను కదా నాన్న అంది. ఒక గంటలో అయిపోతుంది అంది. నువ్వు రా ఒకసారి అన్న. అంటావా అన్న. అవునమ్మా, నాకు ధైర్యంగా ఉంటుంది. నువ్వు వచ్చావంటే అక్కడ వాతావరణం మారుతుంది. సర్లే బిడ్డ అంది. ఆ పిల్లకి వైట్ అయిపోయింది. నీ మాట పర్లేదు, ఆయన చూస్తాట, పలానా ఆయన ఇలా చేసి పెడతా అన్నాడులే, కంగారు పడకు. ఆ పిల్లకి వైట్ అయింది, కాస్త శాంతపడింది. 40 నిమిషాల్లో డెలివరీ అయిపోయింది, నార్మల్ డెలివరీ. రెండోసారి ఆ అమ్మాయికి ఇది సైలెంట్, పర్లేదు, ఐ హోప్ ఐ కెన్ షేర్ దిస్. స్వామి, వాడి భార్యకి రెండోసారి డెలివరీకి రెడీ అవుతుంది కదా, ఏమన్నా చూసారా అన్నారు. నేనేం చూస్తానండి, ఇలాగే అన్నారు. నేనేం చూస్తాను స్వామి, ఏం చూడాలి నేను అన్నారు. అలా కదా, సోల్ని పిలిచి ఏమన్నా మాట్లాడారా ఏమిటి, ఆ పిల్ల సోలు ఎదుగుతుంది, కంగారుగా కనిపిస్తోంది నాకు, పొద్దున్న నాకు అలా తెలిసింది, సరే పిలిచి మాట్లాడండి అన్నాను. పుట్టబోయేవాడు సోలు అండి అన్నాను నేను. చదువు ఎక్కువైపోయి ఒక్కోసారి అలా అంటాం. అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు టైప్లో. పుట్టబోయేవాడు సోలు అండి, పిలిచి మాట్లాడినా అన్నాను. మాట్లాడండి, కొద్దిగా కంగారుగా ఉన్నట్టుంది, నాకు అలా అనిపించింది. సరేనండి పిలుస్తాను అన్నాను. పిలిచాను, ఎవరు బాబు నువ్వు, ఏంటి సంగతి అని. ఆ సోల్ చెప్పింది విన్నాక నాకు కాళ్ళ కింద భూమి కంపించింది. ఇప్పుడు నవ్వుతున్నాను, కానీ ఇది నవ్వడం కూడా కొద్దిగా దాన్ని ఏమనాలి, ఒక బాధ, ఓ భయం, ఒక ఎంబారెస్మెంట్, దాంతో నవ్వుతున్నాను నేను. విన్నప్పుడు వణుకొచ్చే విషయం అది. ఆ సోల్ అంటుంది ఇప్పుడు మరి, ఆ సోల్ కర్మం, ఈ తల్లిదండ్రుల కర్మం మనకు తెలియదు, ఇంకేమన్నా దోషం జరిగిందో తెలియదు. ఒక ట్రాన్స్జెండర్ బాడీ రెడీ అయింది ఇక్కడ, నేను ఇందులోకి రాను. ఒక ట్రాన్స్జెండర్ బాడీ రెడీ అయింది ఈ తల్లి గర్భంలో, నేను రాను. వస్తే కూడా డెలివరీ అవగానే బెడ్లోంచి బయటకు వచ్చేస్తాను, ది బేబీ విల్ బీ డెడ్. పిచ్చికని ఎక్కిందా, ఎవరు చెప్పారు నీకు? లేదు స్వామి, నాకు తెలుసు ట్రాన్స్జెండర్ అవుతుంది. గురుగారు ఫోన్ చేశాను, ఇలా అంటుంది ఏంటి తండ్రి ఇది అన్నాను. అందుకేగా మిమ్మల్ని చూడమంది అన్నారు. మరి మీకు తెలిస్తే నన్ను చూడమన్నారు. నేను ముందే చెప్తే మీకు అది ఆ అభిప్రాయంతో చూస్తారు మీరు. అది ముందస్తు అభిప్రాయాలు ఉండకూడదు ఇలాంటి విషయాల్లో. కనుక్కొని ఎలాగే మీకు చెప్తారు, మీరు చూడగలరు. నేను చెప్పాను కాబట్టి ఆ సోల్ కూడా మీ దగ్గరికి వస్తుంది, మాట్లాడి సెట్ చేయండి అన్నారు. ఏం సెట్ చేయమంటారు అని. చూడండి, అక్కడ అలాంటిదే ఉండదు, ఆల్రెడీ ఒక మగపిల్లాడు కాబట్టి మగపిల్లాడిగా వచ్చేసేమనండి, అలా చెప్పేయడమేనా అన్నాను. అంతే, మనం చెప్పడం అంటే అక్కడ వాతావరణం మారుతుందిలేండి, ఊరికే చెప్పనంగా అన్నారు. మళ్ళీ సోల్ని పిలిచాను, నాయన ఆల్రెడీ ఒక మగపిల్లాడు ఉన్నాడు, వాళ్ళకి అభ్యంతరం ఉండదులే, మగపిల్లాడిగా వచ్చేసే నువ్వును అంటే, అలాంటి అవకాశం నేను ఆడపిల్లగా వస్తాను అన్నాడు వాడు. అలా కనుక మీరు ట్రాన్స్జెండర్ కాకుండా ఇంకోలా ఉంటే నేను ఆడపిల్లగా వస్తాను అన్నాడు. సరే చూడు అన్నాను. గురుగారు మగపిల్లడిగా రమ్మన్నారు కదా అన్న. నా ప్రిఫరెన్స్ ఆడపిల్లగా ఉంటుంది. సర్లే చూద్దాం. ఆడపిల్ల పుట్టింది, సూపర్గా ఉంటుంది పిల్ల, చాలా తెలివైంది, బుడ్డిది, ఇప్పుడు 2 ఏళ్ళు ఉంటాయి దానికి, చాలా బాగుంటుంది. నేను చూడలే అనుకోండి, చాలా బాగుంటుంది, బాగా కబుర్లు చెప్తుంది. కాబట్టి అలాంటివి చేసేవారు. ఇంకా నాకు లెట్ మీ జస్ట్ రికాల్,
ఇంకొకటి మిగిలింది. నాకు గుర్తున్నంత వరకు, అంటే ఇవి చెప్పగలిగినవి. కొన్ని నేను మాట్లాడడానికి లేదు ఉండదని చెప్పానుగా, మాట్లాడలేను. ఒక మా బంధువుల అబ్బాయికి అబ్బాయి పుట్టాడు. అంటే మా బంధువులకి మనవాడు పుట్టాడు. అక్కడెక్కడో తార్నాక ఎక్కడో హాస్పిటల్ వెళ్ళి చూడడానికి వెళ్ళాం. వెళ్తే వాళ్ళు చెప్పారు, పిల్లాడు పాలు తాగట్లేదు, కంగారు పడుతున్నారు. దాదాపుగా కంగారే పడుతున్నారు. ఊరికే పాలు తాగపోవడం కింద కనిపించలేదు, అది ఏదో తేడా ఉంది అని. హాస్పిటల్ వాళ్ళు కూడా ఏం పర్లేదండి, ఇది మామూలే అనలేదు వాళ్ళు. చూద్దామండి అంటూ ముందు పుట్టాడే ఉంటూ కూడాను ఆ ఇంక్యుబేటర్లో ఏదో పెట్టారు వాడిని. పెడితే నా భార్య అంది, గురువుగారితో ఇలా ఉందండి అని. స్వామి ఈ అక్షతలు పట్టుకెళ్ళి హాస్పిటల్లో వేయండి అన్నారు. వేయనివ్వరండి అన్నాను. మీకేం పోయింది, ఎక్కడొక్కడ వేయండి, హాస్పిటల్లో వెళ్ళి వాడు ఐసీయూ దగ్గర వేయండి, లేదా ఇంక్యుబేటర్ దగ్గర అన్నారు. సరే మేము వెళ్ళాం. లోపలికి వెళ్ళొచ్చా అన్నాం. వెళ్ళకూడదు. ఎలా అంతే, ఆయన చెప్పారు ఐసీయూ దగ్గర వేసేయండి అని. ఎవరూ చూడకుండా పక్కన చల్లేసి వచ్చాం. సరే ఏం చేస్తాం, గుండె ఏం చేస్తాం, ఇంటికి వచ్చేద్దాం నిమ్మన్నాం. అంతే, కారులో కూర్చున్నాం. ఒక 100 మీటర్లు వెళ్ళి ఉంటుంది కారు. నాకు ఫోన్ చేశారు వాళ్ళు, పిల్లాడు పాలు తాగుతున్నాడు నేను. ఇలా చెప్పగలిగినవి కొల్లలు. ఇంక మరి చెప్పలేనివి 20 ఏళ్ళు కదా, 20 ఏళ్ళలో ఎన్నో జరిగాయి. అనుమతులు లేవు వాటిని చెప్పడానికి. మరికొన్ని విషయాలు ఇంకేమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. వేరే ఒక సద్గురు శిష్యురాలతో ఒక పరిచయం ఉంది నాకు, నా భార్యకి. ఆ సంఘటన ఇంకో వీడియోలో చెప్తాను. జై గురుదేవ్, జై జగదంబే, స్వస్తి.